భారత ఎకానమీ ఉదాహరణకు మనం తెలంగాణ తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత భారతదేశంలోనే హైయెస్ట్ ఎకానమీ ఎమర్జ్ అయింది తెలంగాణ. తలసరి ఆదాయంలో తెలంగాణ టాప్‌లో ఉంది. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు దాన్ని విస్మరిస్తున్నారు. అప్పులు అని చెప్తున్నారు. ఈవెన్ దో భారతదేశంలో నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత భారత ఎకానమీ బూస్ట్ అయింది. అక్కడ కాంగ్రెస్ వాళ్ళు విమర్శిస్తున్నారు. ఇది మీ మీద ఉన్న ఆరోపణ అంటుంది. బుచ్చన్న గారు 1948లో హైదరాబాద్ సంస్థానం భారతదేశం విలీనమైంది. అప్పుడు తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో అత్యున్నతమైన రాష్ట్రాల్లో 3వ స్థానంలో ఉండేది. దీనికి గోర్వాలా కమిషన్ అని చాలా చెప్తాను. మళ్ళీ చెప్తున్నాను. గోర్వాలా నేను చెప్తున్న విషయం కాదు. గోర్వాలా కమిటీ అని ఒక ఎకనామిక్ కమిటీ 1952లో వేస్తే బురుగు రామకృష్ణ గవర్నమెంట్లో హైదరాబాద్ స్టేట్ అనేది రిచెస్ట్ స్టేట్ ఇన్ ది వరల్డ్ అని చెప్పింది. రిచెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా అని చెప్పింది. గోర్వాలా కమిటీ విషయం కాదు. 52లో 2014లో భారతదేశంలో ఇది 29 రాష్ట్రానికి ఏర్పడిన 2014లో ఇది మిగులు ఎకానమీతో ఏర్పడిన రాష్ట్రం ఇది. కాబట్టి మీరు అన్నట్టుగా కేసీఆర్ గారికి ముందు ఇది మిగులు ఎకానమీతో ఉంది. ఒకప్పుడు సొంత భారతదేశం గణాంకాలతో చెప్పాను. ఎంత మిగులు ఉండొచ్చు కానీ మిగులు రాష్ట్రం ఇది గుర్తుపెట్టుకోండి. నేనేమన్నానంటే ఈ మిగులు రాష్ట్రానికి సంబంధించిన ఇక్కడ ఒక మాట మాట్లాడండి. ఈ మిగులు రాష్ట్రానికి సంబంధించిన ఉత్పాదన వ్యయం ఏదైతుందో మిగులు వ్యయం ఏదైతుందో దాన్ని పెట్టుబడి పెట్టే క్రమంలో సక్రమంగా పెడితే ఇంకా బాగా అభివృద్ధి సాధించే వాళ్ళం. ఒక మాట 2014లో రాష్ట్రం ఏర్పడినప్పుడు మిగులు రాష్ట్రం. ఆనాడు తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం ఎంత, ఇవాళ ఎంత? సింపుల్. నేను 2 విషయాలు చెప్తున్నాను. ప్రపంచం మొత్తం తలసరి ఆదాయం పెరిగినప్పుడు తెలంగాణ తలసరి ఆదాయం పెరుగుతుంది. అదే సందర్భంలో అప్పుడు జీడిపి ఎంత, ఇప్పుడు జీడిపి ఎంత కూడా చూసుకోవాలి. ఎప్పుడైనా జీడిపికి సంబంధించిన పంపిణీ కదా తలసరి ఆదాయం రూపంలో బయటకు వచ్చేది. ఇక్కడ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందంటే తెలంగాణ రాష్ట్రానికి కొన్ని అవకాశాలు ఉన్నాయి. మనకు ఒక దోబ్ గోదావరి నదుల మధ్య ఉండే దోబ్ అవకాశాలు ఉన్నాయి. దాన్ని ఏ ప్రభుత్వాల్లో ఉపయోగించాల్సిందే. కానీ దాన్ని ఇంకా పకడ్బందీగా ఉపయోగించి నువ్వు పట్టుకొచ్చిన అప్పులను కనుక భవిష్యత్తులో క్యాపిటల్ ఎకానమీలోకి మార్చినప్పుడు బాగుండేది. కానీ వాళ్ళు ఏం చేసినారు, ఎక్స్పెండిచర్ ఎకానమీలోకి తీసుకొచ్చారు. ఉదాహరణకి కాళేశ్వరం కనుక సక్సెస్ అయితే కాళేశ్వరం కట్టిన జాగా ప్లేస్లో కనుక తుమ్మిడి పట్ట వద్ద కడితే బహుశా మన దగ్గర ఇంకా నిధులు ఉండేది. నువ్వు చర్చను మనం ఈ ఆకోణంలో సమాధానం కూడా వినండి. నేనేమంటున్నాను సార్, టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఈ మిగులు ఆదాయాన్ని సక్రమంగా వినియోగించడం మా ఆరోపణ. దానికి సాక్ష్యమే అప్పులు మిగిలాయని మేము చెప్తున్నాం. అప్పులు ఎంత? మీరు 9 లక్షలు 7 లక్షలు అన్నారు కదా. కేంద్ర ప్రభుత్వం చెప్పి 3 లక్షల కోట్లు. మనకి మామూలుగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా తీసుకొచ్చే అప్పులు ఉన్నాయి, స్థానికంగా సేకరించే అప్పులు ఉన్నాయి, చాలా అంశాలు ఉన్నాయి. అదొక సపరేట్ టాపిక్. మళ్ళీ ఇక్కడ ఉదాహరణ చెప్తాను. చెప్పాను నేను ఏమన్నానంటే ప్రపంచీకరణ పరిణామాన్ని అర్థం చేసుకొని ఆ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ లేదా ఆ తక్షణం తీసుకున్న నిర్ణయాల విషయంలో ఇక్కడ ఒక ప్రయోగం జరిగితే నరేంద్ర మోదీ ఒక ప్రయోగం కదా, మీరు దాన్ని ఒక ఎక్స్పెరిమెంట్గా చూడకుండా ఎందుకు క్రిటిక్ చేస్తారు? ఇక్కడ ఒక చిన్న అంశాన్ని నేను మీకు ముందు తీసుకుంటాను. అదేంటంటే భారతదేశం యొక్క అవసరం ప్రపంచ దేశాలకు ఉంది. ఇది వాస్తవం. ఎందుకు? ఇది బిగ్గెస్ట్ ఎకానమీ కాబట్టి, విపరీతమైన కన్జ్యూమర్స్ ఇక్కడ ఉన్నారు కాబట్టి 140 కోట్ల వినియోగదారులు భారతదేశం ఉంటారు. అందుకోసమే ఈ వినియోగదారులను కాపాడుకునే క్రమంలో మనం బ్రిక్స్ తీసుకొచ్చాం. మనం బ్రెజిల్ కానీ, సౌత్ అమెరికా కానీ, రష్యా కానీ, చైనా కానీ, మనం కానీ ఇట్లాంటి పెద్ద జనాభా ఉన్న దేశాలు కనుక కలిస్తే అమెరికా ఎకానమీని శాసించే స్థాయి నుంచి యాచించే స్థాయికి తీసుకొచ్చే అవకాశాలు మనకు ఉండేవి. అమెరికా లాంటి దేశాలను కూడా. ఎందుకోసం? అమెరికా ఈ ఎకానమీని వదులుకోలేదు కదా. బిగ్గెస్ట్ ఎకానమీ కదా, చాలా పెద్ద ఎకానమీ కదా. బ్రెజిల్ పెద్ద ఎకానమీ కదా, రష్యా పెద్ద ఎకానమీ కదా, చైనా పెద్ద ఎకానమీ కదా, సౌత్ ఆఫ్రికా పెద్ద ఎకానమీ కదా. ఎకానమీలు చాలా పెద్ద ఎకానమీలు కదా. ఒక ప్రయోగం చేశాం. భారతదేశం ఎప్పుడైనా కూడా అమెరికా మీద ఆధారపడకుండా ఒక స్వతంత్ర ఎకనామిక్ కోర్ గ్రూప్ని ఆర్గనైజ్ చేసే ప్రయత్నం చేసిందా మోడీ గారి హయాంలో? మీరు చెప్పండి, నేను వింటాను. ఇట్లాంటి ప్రయత్నాలు ఇందిరాగాంధీ గారి టైంలో చేసింది. ఏ రూపంలో చేసింది? సార్క్ రూపంలో చేసింది. నెహ్రూ గారి టైంలో చేసింది అలీనా దేశాల దగ్గర చేసి బ్యాలెన్స్ ఆఫ్ పవర్ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చింది. మోడీ గారి టైంలో భారతదేశము ప్రపంచంలో ఏ దేశాల మీద ఆధారపడకుండా, ప్రధానంగా అమెరికా మీద ఆధారపడకుండా ఒక ఇండిపెండెంట్ ఎకనామిక్ స్టేటస్ని మెయింటైన్ చేసే ప్రయత్నాలు ఏమైనా చేసిందో చెప్తే మీరు చెప్పండి, నేను వింటాను సిద్ధంగా ఉన్నా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి. నేను ఒక మాట అంటే ఐఎమ్ నాట్ బీజేపీ పర్సన్. ఉదాహరణ ఏంటంటే మీరు అన్నారు కాబట్టి చెప్తాను. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అంతకు పూర్వం లేనివి లక్షల కోట్ల రూపాయల మూలధనం ఆర్జిస్తున్నాయి, చాలా బలంగా తయారవుతున్నాయి అనేది ఈ మధ్యనే ఆంధ్రజ్యోతిలో ఆర్టికల్ వచ్చింది.
మీకు ఇంకో విషయం కూడా గుర్తు చేస్తున్నా. అదేంటంటే నరేంద్ర మోడీ గారు రెండో టైం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది భారతీయులు, విదేశాల్లో ఉన్న భారతీయులు భారతదేశం యొక్క పౌరత్వాన్ని వదులుకున్నారు లెక్కలు దిద్దాం మనం. రెండోది, ఎన్ని విదేశీ కంపెనీలు భారతదేశాన్ని ఖాళీ చేసి బయటికి వెళ్ళిపోయినాయి లెక్కలు దిద్దామా? నేను రెడీగా ఉన్నాను. నిరుద్యోగిత నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఏ రకంగా ఉండేది, నరేంద్ర మోడీ గారు ఈ 10 ఏళ్ల తర్వాత ఎట్లా ఉందో లెక్కలు దిద్దామని సిద్ధంగా ఉన్నాను. నిజంగా ఈ దేశంలో అంటే ఆధునిక ప్రపంచంలో మీకు యాదుకున్నప్పుడు నాకు యాదుకున్నప్పుడు అందరం మనం సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళం కాబట్టి ఎకానమీలో భారతదేశంలో ఒక గోల్డెన్ పీరియడ్ ఏదైతే ఉంటే, స్వర్ణయుగం అనేది ఉంటే అది 2004 నుంచి 2014 మన్మోహన్ సింగ్ గారి పరిపాలనే ఎకానమీలో గోల్డెన్ పీరియడ్. ఇది సోనియా గాంధీ గారు అన్నారు. ఆ కాలంలో బొగ్గు కుంభకోణం, ఆ కాలంలో స్పెక్ట్రమ్ ఒక్క కుంభకోణం, విషయం మీద ఆ కాలంలో గేమ్స్ కుంభకోణం. మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ బీజేపీ వాళ్ళని నేను అంటాను, వాళ్ళు అన్నారు నేను అప్పట్లో. ఒకటే అంటున్నాను సార్, ఈరోజు నిజంగా వాళ్ళు చెప్పినవే నిజమైతే ఈరోజు కాంగ్రెస్ నాయకులందరూ ఎవరి మీద అయితే వాళ్ళు ఆరోపించాలో వీళ్ళందరూ జైల్లో ఉండాలి. మేము బయటనే ఉన్నాం కదా సార్. మీకు మళ్ళీ చెప్తున్నాను నేను, అంటే అవినీతి చేయలేదని. ఎల్పిజి సార్ వినండి మీరు, ఎల్పిజి లిబరలైజేషన్, ప్రైవేటేషన్, గ్లోబలైజేషన్ వల్ల భారతీయులు విదేశాలకు వెళ్ళారు. విపరీతమైన విదేశీ మార్గద్రవ్యం ఇక్కడికి వచ్చింది. నెంబర్ 1, టెక్నాలజీ విపరీతంగా పెరిగింది. అనేక ఇంజనీరింగ్ కాలేజీలు, అనేక ఫార్మసీ కాలేజీలు, అనేక మెడికల్ కాలేజీలు ఇక్కడ ఎస్టాబ్లిష్ అయినాయి. నిపుణులను తయారు బయటకు పంపగలిగాం. ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తున్న 10 మేజర్ కంపెనీల సీఈఓలు అందరూ కూడా ఐఐటీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళే. ఐఐటీలు పెట్టుకున్న నెహ్రూ గారు మీరు గుర్తుపెట్టుకోవాలి. మూడో అంశం, విదేశీ మార్గద్రవ్యం ఇక్కడికి వచ్చినాక రియల్ ఎస్టేట్ ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరింది. ఈరోజు ట్రంప్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ భారతదేశంలో టోటల్ కుదేలైపోయింది. తెలంగాణ మినహాయింపు కాదు, మొత్తం దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా కుదేలైపోయింది. అది ఈ 10 సంవత్సరాల క్రితము విదేశీ పెట్టుబడులు భారతదేశానికి ఎట్లా వచ్చాయి? ఈ 10 ఏళ్లలో విదేశీ బెంగళూరు, ఢిల్లీ, బాంబే బాగానే ఉంది. రియల్ ఎస్టేట్ మీరు అంటున్నారు. చూడండి, అసలు ఢిల్లీ బాంబేలో ఏం లేదు కాబట్టి హైదరాబాద్కు పెట్టుబడులు వస్తున్నాయి, గుర్తుపెట్టుకోండి. నిజంగా అక్కడ మంచుకుంటే ఇక్కడ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉండకపోయింది. ఢిల్లీ బాంబే యొక్క గ్రోత్ ఆగిపోయింది. వాటి జియోగ్రఫికల్ లిమిటేషన్స్ ఉన్నాయి. ఇక్కడ విషయం ఏంటంటే మనకి బుచ్చన్న గారు మేము అభిప్రాయపడుతుందంటే విదేశాలతో ఒప్పందాలు పెట్టుకోవడం తప్పు కాదు, విదేశీ వాణిజ్యం చేయడం తప్పు కాదు, అట్లా లేకుండా సస్టైన్ అయ్యే పరిస్థితి లేదు. కానీ అదే సందర్భంలో జాతీయ ప్రయోజనాలే మనకు మేలుగా ఉండాలి. ట్రంప్ స్లోగన్ ఏంటి సార్? అమెరికా ఫస్ట్. ఎన్నిసార్లు ఎవరైనా చెప్పారు? అంటారు కదా సార్ అది. అమెరికా ఫస్ట్. ఎవరైనా అంటారు కదా. చూడండి, ఎవరైనా అంటారు కదా. ఈరోజు ఆయన ప్రపంచంలో మిత్రులతో కూడా లొల్లి పెట్టుకోవడం ప్రయత్నం చేశాడు. గ్రీన్లాండ్తో కానీ, డెన్మార్క్తో కానీ, స్వీడన్తో కానీ. మోడీ గారు బేసికల్గా భారతదేశానికి ప్రయోజనం చేకూర్చే ఒక్క వాణిజ్య ఒడంబడికను ఎవరితో చేసుకున్నాడు, ఏ సందర్భంలో ఓడుకున్నాడు చెప్పండి. నేను మీకు ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. భారతదేశానికి సాంప్రదాయ దోస్తు ఎవరు? రష్యా కదా. 3 సార్లు మన విదేశాలతో, ప్రధానంగా పాకిస్తాన్, చైనాలతో యుద్ధం అయినప్పుడు మనకు వెన్నుదన్నుగా నిలిచిన దేశం ఏంటిది? రష్యా కదా. వీటో పవర్ ద్వారా భారతదేశాన్ని అనేక సందర్భాలు సెక్యూర్ చేసిన దేశం రష్యా కదా. అణ్వస్త్రాల టెక్నాలజీ దగ్గర నుంచి మోలుకుంటే అనేక ఆయుధాలను తక్కువ ధరకు ఇచ్చింది రష్యా కదా. ఇరాన్ మనకు తక్కువ ధరకు పెట్రోల్ ఇచ్చిన వాస్తవం కాదా? అమెరికా మెప్పు కోసం, అమెరికా చెప్పింది చేయడం కోసం ఎందుకు మనం ఇరాన్ నుంచి రష్యాకు దూరం అయ్యే ప్రయత్నం చేశాం?